కరీంనగర్ జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అంతా భోగి మంటలు వేశారు. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. సంక్రాంతి పండుగతో గ్రామాలన్నీ సందడిగా మారిపోయాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండే వాళ్ళంతా పండక్కి సొంతూళ్లలో వాలిపోయారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. తెలుగువారి పండుగ సంక్రాంతి సంబరాలు కరీంనగర్ జిల్లాలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు భోగి పండుగ మకర సంక్రమణకి ముందు రోజు వచ్చే భోగి పండుగకు సంబంధించి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు భోగి మంటలకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసి వీళ్ళంతా కూడా భోగి మంటలను అంటిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఎందుకంటే భోగి అనేది మనకు మకర సంక్రాంతికి ముందు రోజు వస్తుంది. భోగ భాగ్యాలతోటి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ వేడుకను నిర్వహిస్తారు. ముఖ్యంగా భోగి అనేది ఈరోజు మొత్తం చలికాలంలోనే శీతాకాలంలోనే అతి ఎక్కువ చలి ఉండే రోజుగా మనకు భావిస్తారు. ఇది చలి మంటలతో పాటు మనకు ఒక శాస్త్రీయంగా దీని ఒక వెనుక ఉద్దేశం కూడా ఉంటుంది. ఎందుకంటే భోగి మంటలు వేసేది మనకు ఈ మంటల్లో పాత వస్తువులన్నీ వేసి కాలుస్తుంటారు. అదేవిధంగా మనలోని పాత ఆలోచనలన్నీ దీంట్లో అగ్నికి ఆహుతి చేసి కొత్త ఆలోచనలతోటి సరికొత్త ఆలోచనలతోటి రేపటి నుంచి జరిగే మిగతా సంవత్సరాన్ని కూడా సుఖ సంతోషాలు జరుపుకోవాలని సూచికగా ఈ భోగి వేడుకను నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రతి పల్లెల్లో కూడా ఇలాంటి భోగి మంటల సంస్కృతి అనేది తెలంగాణలో ఉంటుంది. ముఖ్యంగా పల్లెల్లో గ్రామాల్లో ఈరోజు పాడి పంటలు సమృద్ధిగా పంటలు చేతికి వచ్చే సమయం ఇది. ముఖ్యంగా పంటలన్నీ చేతికి వచ్చిన తర్వాత రైతులు కొంచెం విశ్రాంతి తీసుకునే దశలో వచ్చే పండుగ ఇది. సంక్రాంతి పండుగకు ముందు రోజు జరిగే ఈ భోగి వేడుకలకు సంబంధించి మనం వేడుకలు చూడవచ్చు. ఇక్కడ భోగి మంటలు వేసిన జాగృతి నాయకులు వీళ్ళంతా కూడా ఈ పండుగను ఎందుకంటే తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణ పండుగల్ని తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు ప్రతి పండుగల్ని కూడా వేడుకగా నిర్వహిస్తుంటుంది. ఆ వేడుకల్లో భాగంగా బతుకమ్మ వేడుకలు, తర్వాత సద్దుల బతుకమ్మ వేడుకలు, తర్వాత ఘనంగా నిర్వహిస్తున్న జాగృతి సంస్థ ఈ భోగి వేడుకలను కూడా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన మాట్లాడేందుకు జాగృతి సంస్థ తరపున జాడి శ్రీనివాస్ గారు. చెప్పండి, భోగి పండుగ విశిష్టత ఏంటి? సరే, వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూ మన కళలను పరిరక్షించుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి విస్మరణకు గురైనటువంటి సంస్కృతిని ముందుకు తీసుకుపోవాలనేదే తెలంగాణ జాగృతి యొక్క ముఖ్య ఉద్దేశం. అదే సందర్భంలో ప్రతి పండగను కానివ్వండి, ప్రతి సంస్కృతిని కానివ్వండి, ప్రతి ఈవెంట్ను ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక గొప్పగా జరుపుకోవడం అనేది మరి తెలంగాణ జాగృతి చేస్తున్నటువంటి పని. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మేము బతుకమ్మను చాలా ఘనంగా విస్మరణకు గురైనటువంటి బతుకమ్మను విశ్వపీఠం పైన నిలపడానికి వాళ్ళ తెలంగాణ జాగృతి ప్రయత్నం చేసింది. మరి విశ్వపీఠం పైన బతుకమ్మ నిల్చున్నది. అదే తరుణంలో సంక్రాంతి అనేది ఇలా తెలుగు లోగిళ్లలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఇది వారం రోజుల పాటు ప్రతి లోగిల్లో తెలుగు లోగిళ్లలో ఒక సందడి వాతావరణం ఉంటుంది. మహిళా ప్రతినిధులు కావచ్చు, ఇక్కడ జాగృతి మిగతా సభ్యులు కూడా ఉన్నారు. మేడం, మీరు ఈ భోగి మంటల కార్యక్రమానికి వచ్చారు. ఈ భోగి అనేది మీరు చిన్నప్పుడు ఎట్లా చేసుకునేవారు? ఇప్పుడు ఇంటి దగ్గర ఈ రోజు రేపు ఎల్లుండి ఎట్లా జరుపుకోబోతున్నారు పండుగ? భోగి పండుగ అనేది మన భోగభాగ్యాలను ప్రసాదించడానికి మనము మకర సంక్రాంతి రోజు జరుపుకుంటామండి. చిన్నప్పుడు కూడా ఇలాగనే చలి అంటే ఈ సంక్రాంతి టైంలో మనకి చలికాలం ఉంటుంది. ఆ చలి గురించి మనము వేడి కావడానికి భోగభాగ్యాలు అంటే అలానే మకర సంక్రాంతికి పాడి పంటలు ఇంటికి చేరడము, కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం అంటే ఒక పండుగ సాంప్రదాయం అంతా మన కనబడుతుంది సంక్రాంతి రోజు. అలాంటి పండుగని మనము ఎన్నో సంవత్సరాలుగా మన తెలుగింటి ఆడపడుచులు అందరూ తెలుగింటి వాళ్ళందరూ జరుపుకుంటున్నారు. జాగృతికి సంబంధించిన సంస్థ ఆధ్వర్యంలో గత 6 ఏళ్లుగా కూడా తెలంగాణ చౌక్లో జరుపుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు భోగి మంటల కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా రేపు సంక్రాంతి పండుగకు సంబంధించి కూడా ఇంత ఎత్తున ముఖ్యంగా పల్లెల్లో కనుక చూసుకుంటే పల్లెల్లో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలతో పాటు ఇంటి ముందు ముగ్గులు, రంగురంగుల ముగ్గులతోటి కూడా వీధులన్నీ కూడా అలంకరించన్నారు. విధంగా ముఖ్యంగా గొబ్బెమ్మలు, తర్వాత ఇవన్నిటితో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కనుక చూసుకుంటే కోడి పందాలు లాంటివి జరుగుతాయి. కానీ తెలంగాణ పల్లెల్లో కోడి పందాలు పక్కన పెట్టి ముఖ్యంగా పూర్తిగా పండుగ వాతావరణంలో కూడా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటారు. కొత్త అల్లుళ్ళు రావడము, తర్వాత కొత్త బంధువులు చుట్టాలు కూడా ఇళ్లకు చేరుకొని మొత్తం అందరి సమక్షంలో కూడా ఈ పండుగ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది మనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భోగి పండుగకు సంబంధించిన విశేషాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.